హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు బ్లౌజు పక్కల కుట్లు వేయడం చూపిస్తున్నా. చాలామంది పక్కల కుట్లు వేసేటప్పుడు ప్లస్ మార్క్ రావడం లేదు మేడం, మాకు ప్లస్ లాగా రావాలి, ఎక్కువ తక్కువ రావద్దు. మళ్ళీ ప్లస్ ఏం చేయాలంటే మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, అసలు సైడ్ కుట్లు వేయడము ఎలా సెట్ చేయాలి, మరొకటేసరికి కుట్టు కరెక్ట్ రావాలి, వంకర టింకర కాకుండా మళ్ళీ కొలుసుకోవడం రావట్లేదు అని అయితే అడుగుతున్నారు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ వైపుకి ఒకటి ఆ వైపుకి ఒకటి వేసుకోవాలి. వేసుకొని ఇలా మన బ్లౌజు ఫోల్డింగ్ మోడల్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోండి. మనము ఈ బ్లౌజ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో, కాజా పట్టి ఎంత ఎక్కువ వచ్చింది, ఉక్స్ పట్టి ఎంత వచ్చింది, దాన్ని బట్టే మన కొత్త బ్లౌజ్ కూడా అలాగే మెజర్ చేసుకోండి. చూడండి, కాజాపట్టు ఎక్కువ, ఇప్పటి వాళ్ళ కొలత బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి ఇప్పటి ఎక్కువ ఉంటుంది, ఒకసారి కాజాపట్టు ఎక్కువ ఉంటుంది, ఒకసారి అన్నీ సమానం వస్తాయి. అలాగనే మన కొలత బ్లౌజ్ ప్రకారం మన మెయిన్ కొత్త బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకొని దానిపైన పెట్టుకొని ఒక మార్క్ అయితే వేసుకోండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలాగా ఫస్ట్ దానిపైన పెట్టేసుకొని మన సైడ్ కుట్లు ఎక్కడ ఉన్నాయో ఆ 4 భాగాలకి, అంటే ముందు భాగం 2 వెనక భాగం 2 అనేటివి ఉంటాయి కదా, మార్కు తోటి ఆ 4 భాగాల మీద మంచిగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా అక్కడే పాయింట్ అనేది తెలుస్తుంది. ఇంకా మీరు మొత్తం విప్పిన తర్వాత టోటల్గా కుట్టేసిన తర్వాత కూడా బ్లౌజ్ కొలిస్తే కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ మెజర్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ మెజర్ చేసుకుంటే రెండో హ్యాండ్కి కూడా వస్తుంది కాబట్టి ఒక హ్యాండ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాళ్ళు లూజ్ పెట్టమంటే లూజు, టైట్ పెట్టమంటే టైటు, ఎంత పెట్టమంటే అంత మెజర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చంక భాగం మెజర్ చేసుకోండి. ఇలా చంక రౌండ్ అనేది కరెక్ట్ రావాలి. చంక రౌండ్ కరెక్ట్ వస్తే బ్లౌజ్ కరెక్ట్ కుదురుతుంది. చంక రౌండ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఈ 3 గుర్తులను కలుపుకోండి. ఇప్పుడు చూడండి, మీకు కొంచెం అటు ఇటు ఉంటే పిన్నులు కూడా పెట్టుకోవచ్చు. పిన్నులు పెట్టేసుకొని కదలకుండా ఉంచుకోవచ్చు. నాకు ప్రాక్టీస్ కాబట్టి నేను పెట్టుకోవట్లేదు. మీకు ప్రాక్టీస్ లేకపోతే పిన్నులు పెట్టుకోండి. చంక భాగం పెట్టుకున్న తర్వాత ఉక్సు పట్టి నుంచి కూడా కరెక్ట్ వస్తుందా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అది కరెక్ట్ వచ్చింది అనుకోండి, బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చినట్టే. ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ అయితే కొంచెం టెన్షన్ అవుతుంది. అప్పుడు కొంచెం పక్కల కుట్లప్పుడు సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని నేనైతే కింది వైపు నుంచి కుట్టేస్తా, పైన వైపు నుంచి వేయరాదు. నేను అట్లనే నేర్చుకున్నా. కానీ ఇప్పుడు మార్క్ ఏమో నేను పైన వైపుకి వచ్చేలాగా పెట్టేసిన. కాకపోతే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నాకు తెలుసు కాబట్టి కొంచెము నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కి కూడా హ్యాండ్స్కి మార్క్ వేసుకుందాము. ఇలాగే మార్క్ వేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ చంక వైపున వేయండి, కింది వైపున వేయండి. టోటల్గా ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లా చేసి మార్క్ చేసేసుకొని లైన్లను కలిపేసేయండి. ఎక్కువ తక్కువ ఉన్నాయా ఒక్కసారి చూసుకోండి. ఈ బ్లౌజ్ అయితే ఎక్కువ తక్కువ రాలేదు. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే సెట్ చేసుకోండి. కొంచెం చంక దగ్గర కుట్టేసుకొని, ఈ కుట్టే బ్లౌజ్ అయితే నాకు ఎక్కువ తక్కువ అయితే రాలేదు. ప్లస్ మార్క్ అయితే కరెక్ట్ వచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా వస్తుంది. కుట్టిన తర్వాత చూద్దాము. ఫస్ట్ నేను కింది నుంచి కుట్టేస్తా కాబట్టి ఒక పార్ట్ తీసుకొని ఒక పార్ట్కు కుట్టు స్టార్ట్ చేస్తున్నా. ఒకటే కుట్టుకు బ్లౌజు పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్స్ దగ్గర, చంక దగ్గర, కింది భాగంన ఒకటే కుట్టుకు రెండో కుట్టు మూడో కుట్టు దాని పక్కన కుట్టేయాలన్నట్టు మన బోటిక్ మోడల్లో ఫినిషింగ్ కనబడ్డట్టు కనబడాలి. ఎప్పుడైనా చాలామంది అదే ఆలోచిస్తారు. ఒక్కసారికే బ్లౌజ్ కుట్టేసుడు అయిపోవాలి, వాళ్ళు మంచిగా వేస్తారు, మనకేమో రాదు. ఒకసారేమో నడుము దగ్గర లూజ్ అవుతుంది, ఒకసారేమో చేతి దగ్గర లూజ్ అవుతుంది, టైట్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చూసుకుంటా కుట్లేయాలి. ఒకటేసారికి కుట్టు ఎలాగ వేస్తున్నారని నాకు అడుగుతున్నారు షాప్ల వాళ్ళు. వాళ్ళకి చూపించుకుంటూ మీకు చూపిద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందా? ఇక నాకైతే కామెంట్ చేయండి మరి ఎలా అనిపిస్తుందో మీకు ఈ వీడియో. మరి వీడియో అయితే మొత్తం టోటల్గా మిస్ కాకుండా చూడండి. మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. ఎక్కడ ఏం టిప్ చెప్తా ఏం చెప్తా అనేది కూడా వీడియో మొత్తం చూడండి. ఇలా చేతులు కుట్టేటప్పుడు మాత్రం అవి ఖర్చు అనేది మన చేతి వైపు ఉంచుకోవాలి, కింది వైపు ఉంచొద్దు. చేతుల వైపు ఖర్చు ఉంచాలి. అలా ఉంచడం వల్ల మన ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా కుట్టేసుకుందాం. చూడండి, ఇలాగా కుట్టు
చూసుకొని సమానంగా చూసుకొని మార్కు కనబడే విధంగా చూసుకుంటూ వేసేసుకోండి. నాకైతే కొంచెం తెలుసు కాబట్టి అందాదకి వేసుకుంటున్న మార్క్ పెట్టకుండా. మీరైతే అక్కడిది మళ్ళీ ఇక్కడ మార్క్ వేసుకోండి. ఫస్ట్ మార్క్ వేసుకొని అచ్చులాగా అప్పుడు కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకుంటూ రావాలి. కుట్టేసుకున్న తర్వాతనే మీకు కరెక్ట్ వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. చంక వైపున కూడా ఇప్పుడు ఇలా కుట్టేసేటప్పుడు చంక దగ్గర కూడా సమానం ఉన్నాయా లేవా, ప్లస్ మార్క్ వస్తుందా లేదా కూడా చూసుకోండి. ఓకే, వీడియో అయితే అందరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేయండి. వీడియోలు మరిన్ని ముందుకెళ్తే మీకు ఏది కావాలన్నా నేను కామెంట్ చేసిన వాళ్ళకి పెడుతున్నా రిప్లై. ఇంకా కొన్ని టిప్స్ అయితే అడుగుతున్నారు చాలామంది, నేను పెట్టలేకపోతున్నా, అవి కూడా పెడతాను. కొంచెం బిజీ తక్కువైనాక ప్రతి వాళ్ళకి వీడియోలు అయితే షేర్ చేస్తున్నా. కొంచెంమంది సైజ్ మెన్షన్ చేసి కూడా వీడియోలు పెట్టమంటున్నారు, అవి కూడా పెడతాను. ఇట్లా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. నాకైతే ఎక్స్ట్రా వచ్చింది, కొంచెం నీట్గా కాకుండా కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుందని కట్ చేసేస్తున్నా. నీట్గా కూడా కొడుతుంది మన బోటిక్ మోడల్ లెక్క. ఫస్ట్ టైంకే బోటిక్ మోడల్ లెక్క వచ్చేస్తుంది. కొంచెం ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసేయండి. చూద్దామా ఇప్పుడు మనకు ప్లస్ మార్క్ వచ్చిందా లేదా, మరి ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాము. ఫస్ట్ ఒకటే కుట్టేసిన కదా నేను, ఆ కుట్టుకే మన కాజా పట్టి పట్టుకొని కాజా పట్టి అది ఏమింకు పోతుంది, ఇది ఏమింకు ఫోల్డ్ అయిపోతుంది. నెక్ సేమ్ వచ్చింది. మళ్ళీ కుట్టు కాజాపట్టికి కాజాపట్టి పక్కల కుట్ల కాడికి సేమ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నడుము వరకు చూద్దాం, ఇక్కడ సేమ్ వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి సమానం వచ్చింది. ఎగ్జాక్ట్గా వచ్చింది. చూడండి ఇలా రావాలి. నాకైతే కరెక్ట్ వచ్చింది. మీకు కూడా ఇలాగే కరెక్ట్ రావాలి అంటే నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకొని పెట్టుకోండి, మీకు కూడా వస్తుంది. చంక పాయింట్ చంకకు చూడండి, చంక కూడా కరెక్ట్ వచ్చేసింది. ఒకవేళ కరెక్ట్ రాకపోతే కుట్టి ఎక్కువనన్నా తక్కువనన్నా చేసుకొని ఆ కుట్టి ఇప్పేసుకోండి. లూజ్ వస్తే ఒక కుట్టేసుకోండి, టైట్ వస్తే కుట్టిప్పండి. ఇంకా అంతే, సెట్ చేసేది ఏముండదు, టెన్షన్ పడేది ఏముండదు. ఇలా సెట్ చేయండి. నేనైతే మీకోసం ఈ వీడియో చేసి చూపిస్తా. ప్లస్ లాగా రావాలి, వాళ్ళకి చూపించాలి చేతులు వేయడము అని అనుకున్నాను. చూడండి ప్లస్ లాగా వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. చూడండి ఎట్లా వస్తే మన బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చిందని మనకు అర్థమైపోతుంది. ఓకే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు చూపించుకుంటూ బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగా ముగిచ్చినాను. ఈ వీడియోలు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే నెక్స్ట్ పైపింగ్ కానీ, హ్యాండ్స్ పైపింగ్ కానీ, మెడకు చుట్టూ పైపింగ్ కానీ ఏది మిస్ అయినా వీడియోలు వెళ్ళి చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ పెడుతున్నాను. పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి ఎలా అనేది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేసిన. నెక్స్ట్ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు మాత్రం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.